హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈ రోజు వీడియోలో ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇట్లా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అట్లా పొడి పొడిగా కట్ చేసి వేసిన అనమాట. వాటిలో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇంకొక 3 టమాటాలు కూడా అట్లా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ కొంచెం గరం మసాలా వేసిన, జస్ట్ ఒక ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క అనమాట, అంతే. అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. అట్లా వాటర్ పోసి చల్లగైన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి అనమాట. చూసారు కదా, అది మంచిగా చల్లగా అయిపోయింది. దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఆమ్లెట్ కోసము ఒక బౌల్లోకి ఒక 5 ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను నేను. మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే 5 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో వీటిని బాగా బీట్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కారం, ఉప్పు, మిరియాల పొడి ఏమైనా వేసుకోవచ్చు. నేను ఏం వేసాను, జస్ట్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ పోసేసి ఇట్లా ఆమ్లెట్ పెద్దగా వేసేసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్యలో నుంచి కట్ చేసేయాలన్నమాట. ఇది ఒకటి అయింది కదా. నెక్స్ట్ మిగిలిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇట్లనే ఆయిల్ పోసేసి కొంచెం పెద్దగా అట్లా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. దీన్ని మొత్తం మనం ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇట్లా ఇంతకుముందు నేను అది మలిపిన కదా, అట్లా మలపకుండానే వేయాలి. దీన్ని చేసేసి దీన్ని మంచిగా వేగించాలన్నమాట. ఆమ్లెట్ లోపల పచ్చిగా ఉండకుండా అటు ఇటు వేగిన తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఆమ్లెట్ అట్లా కొంచెం ఫ్లఫీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ పోసేసుకోవాలి కర్రీకి సరిపడా. ఇప్పుడు కొంచెం సాజీరా వేస్తున్నా నేను. అది వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, ఇది ఒకటి అనమాట. దాంట్లోకి అల్లం ఎల్లిగడ్డ మళ్ళీ కొంచెం వేస్తున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా అట్లా వేయించుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా అది ఆయిల్లో మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టమాటో పేస్ట్, దాన్ని వేసేసుకోవాలి. ఇంకా ఇది కూడా వేసేసుకొని మంచిగా మగ్గించాలన్నమాట. ఇంకా ఆయిల్లో అది బాగా మగ్గేటప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చింతపండు పులుపు అవన్నీ ఏం వేసినాను. ఈ గ్రేవీ కర్రీకి ఇదే బాగుంటుంది అనమాట. దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 3 to 4 స్పూన్స్ వరకు పెరుగు వేసేసిన నేను. దీన్ని అంతా కూడా మంచిగా కలిపేసి సిమ్లోనే పెట్టి మగ్గించాలన్నమాట. కొంచెం ఆయిల్ అనేది ఇట్లా సెపరేట్ అవుతుంటుంది కర్రీలో నుంచి. అప్పుడు కొంచెం సరిపడా వాటర్ పోసుకోవాలి. గ్రేవీకి సరిపడా పోసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ నీళ్ళు కూడా వేయద్దు. సో దీన్ని సిమ్లో పెట్టేసి మగ్గించాలి ఒక 10 నిమిషాలు. చూసిన కదా, ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా వేసేస్తున్నాను నేను. తర్వాత రెడీ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. దీంట్లోకి వేసేసి స్లోగా కలపాలి. పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకొని వాటిని 2 సైడ్స్ కొంచెం ఆ గ్రేవీ పట్టేటట్లు అట్లా మలిపేసుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఇట్లా టేస్టీగా అప్పుడప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. ఫైనల్ టచ్ మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసిన నేను. కర్రీ అయితే మనకి ఇట్లా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.